హాయ్ అండి, మనం ఇలా సాబ్దానా సేమియా స్వీట్ అయితే చేసేసుకుందాము. ఇది ఒకసారి అయితే సాబ్దానాలు అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడైతే జీడిపప్పు బాదం అయితే నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాము. ఇదిగోండి బాదం జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇదే నెయ్యిలోకి సేమియా కూడా వేయించుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇవి సేమియా అయితే వేయించుకున్నాము. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సేమియా అయితే ఇందులో వేసేసుకుంటుందండి. నేనైతే షుగర్కి బదులు బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇది డైరెక్ట్ వేయట్లేదు, కొంచెం వాటర్ వేసి చెత్త అంతా పోయేదాకా కొంచెం నీట్గా మరిగించుకుంటాం. బెల్లం అయితే కరిగిపోయిందండి. అదైతే ఇప్పుడు వడబోసి అయితే ఇలా వడబోసి పోసేసుకుందాం. ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాం. నుండి యాలకుల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మన స్వీట్ అయితే అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ కొంచెం చల్లగైన తర్వాత మీదికించి నేనైతే ఈ కప్పు పాలైతే పోసేసుకుంటాను ఒక 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడైతే నేనైతే పాలైతే పోసేసుకుంటున్నాను. పాలు పోసేసుకొని కలిపేసుకుందామండి. మీదికించి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము. ఎంతో టేస్టీ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిందండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.